ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయవల్ల మన అందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి ఛీ అనాలనిపిస్తోందమ్మా. ఎందుకు అంటే చీ కొట్టాలనిపిస్తుంది, అసహించుకోవాలనిపిస్తుంది. చీ, ఈ దుర్మార్గురాలే అనుక్షణం నీ వెంట తిరుగుతోంది, నీ వెంట పడుతోంది, పదే పదే నిన్ను వెంటాడుతుంది, నిన్ను గమనిస్తూ ఉంది. నువ్వు ఏం చేస్తున్నావు, తింటున్నావా, ఉన్నావా, పడుకుంటున్నావా, ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అంటూ రహస్యంగా దాక్కొని పొంచి వేసి మరీ నక్కి నక్కి అన్నీ గమనిస్తోంది. ఆడదానికి ఆడదే శత్రువు అంటారు చూడు. ఈమె విషయంలో వెలికి లోపల వేలకి 1000% నిజం కాబోతుంది బిడ్డ. చుట్టరికంతో సహా నీకు ఆమె ఏమవుతుంది, ఆమె నీకు ఎందుకు దగ్గర అవుతుంది అని చెప్తాను, జాగ్రత్తగా విను. అయితే ఈ స్త్రీ గురించి నువ్వు వినబోతున్నావు. చివరి ఆఖరణ చెప్తాను, ఈ విషయం ఖచ్చితంగా నువ్వు వినాలి. ఒకవేళ వినలేదు అనుకో, ఆ తర్వాత ఎంత బాధపడిపోతావంటే నిన్ను నువ్వు తిట్టుకుంటావు, నీ తల కొట్టుకొని మరీ ఏడుస్తావు. అలాంటి ఒక నిజం చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినిబిడ్డ. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఈ స్త్రీ కోరుకున్నది, అనుకున్నది, మనసులో ఉన్నది జరిగింది అంటే, జరిగిపోయింది అంటే ఇక నిన్ను ఈ సాయి కాపాడలేడు బిడ్డ. అందుకే ఇది ఏమీ జరగకముందే నువ్వు మేలుకో అంటూ సాయి నిన్ను హెచ్చరించడానికి వచ్చాడు. ఇప్పుడే మేలుకో తల్లి, జాగ్రత్త, చివరిదాకా చూడు. మధ్యలో గనక వదిలేవంటే నీ జీవితం అధోగతి అయిపోతుంది బిడ్డ, జాగ్రత్త అంటూ బాబాగారు మన కోసం తీసుకొచ్చినటువంటి ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి, ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువుగారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి, ఈరోజు నేను చెప్పేటువంటి విషయం కేవలం ఒక సాధారణ విషయం కాదు. ఇది నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కాపాడేటువంటి ఒక విషయం. అత్యంత రహస్యమైన, లోతైన హెచ్చరిక. దయచేసి ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా, మధ్యలో ఆపేయకుండా చూడు. ఎందుకో తెలుసా, ఈరోజు నేను చెప్పబోయే విషయాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని భయంకరమైన అంతు చిక్కని సంఘటనలకు అసలు కారణం నీకు ఇప్పటికీ తెలియకపోవచ్చు. నీ కళ్ళ ముందే నీ జీవితం చేజారిపోతున్నా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో నువ్వు ఉండిపోవచ్చు. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా అకస్మాత్తుగా డబ్బు ఆగిపోవటం, చేతికి నచ్చినట్టే వచ్చి చేజారిపోవటం, ఇంట్లో ఇలాంటి కారణం లేకపోయినా భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య గొడవలు పెరగటం, ఆరోగ్యం ఎలా ఉంది అంటే అకారణంగా క్షీణించడం, రాత్రిళ్ళు ప్రశాంతమైనటువంటి నిద్ర పట్టకపోవటం, ఎండబడి లేచే వేళ భయంకరమైనటువంటి కలలు, కొత్త పని మొదలు పెట్టినా కూడా అది చివరి నిమిషంలో అదొక అడుగులో పూర్తవుతుంది అనుకున్న సమయంలో ఆగిపోవటం, ఇవన్నీ సాధారణంగా జరుగుతున్నాయని నువ్వు అనుకుంటున్నావు కదా, అంతేనా? నా సమయం బాగలేదు, ఏం చేద్దాం, ఇలా జరుగుతోంది అని నిన్ను నువ్వు నిందించుకుంటున్నావు. అవునా తల్లి? కానీ వీటి వెనుక ఉన్న నగ్న సత్యం ఏంటో తెలుసా? ఈరోజు సాయి చెబుతాడు, జాగ్రత్తగా వినమ్మా. నీ పతనం కోరుకుంటూ, ఇంకా చెప్పాలంటే నీ చావు కోరుకుంటూ ఒక స్త్రీ చేసినటువంటి పని ఇప్పుడు నీ జీవితంపై, నీ కుటుంబంపై తీవ్రమైనటువంటి నెగిటివ్గా
ముఖ్యంగా నీ వెనకాలే తిరుగుతూ, నీతో ఉంటూ, ఆప్యాయంగా నవ్వుతూ, మాట్లాడుతూ, నీ ప్రతి చిన్న విషయాన్ని లాగుతూ, నీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ తిరిగే ఒక స్త్రీ. అసలు నైజం, ఆమె కపట రూపం త్వరలో బయటపడబోతుంది. ఆమె ఎవరో, నీకు ఏమవుతుంది, అసలు నీపై ఎందుకు అంతటి ద్వేషం, ఆమెకు ఎందుకు పెంచుకుంది, ఎందుకు ఈ ద్వేషం అంతా, ఇదంతా కూడా వీడియోలో చుట్ట రకంతో సహా, ఆధారాలతో సహా పూర్తిగా లోతుగా మీతో చెప్పుకుంటున్నాను. అందుకే వచ్చాను, నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకొని ఏకాగ్రతతో చూడమని. ఈ వీడియోలోని అసలు రహస్యంలోకి వెళ్ళే ముందు నాదొక కోరిక తల్లి. నిజంగా నీకు సాయి మీద ఏమాత్రం అభిమానం ఉన్నా, భక్తి ఉన్నా, నమ్మకం ఉన్నా, ప్రేమ ఉన్నా, ఎన్ని పనులు చేస్తున్నా కానీ అవన్నీ కూడా ఎక్కడ ఆగు, మధ్యలో వదిలి వెళ్ళకు. అలా మధ్యలో వదిలి వెళ్ళి చేజాతలారా నువ్వే నీ జీవితాన్ని చిక్కుల్లో తెచ్చుకోకు తల్లి. ఈ హెచ్చరికలు, దైవిక సూచనలు ముందుగా తెలుసుకో బిడ్డ. అయితే నీ నిజ జీవితంలో రాబోయేటువంటి పెద్ద ప్రమాదాల నుంచి నిన్ను నువ్వు రక్షించుకోగలుగుతావు. ఇవి ముందే తెలుస్తాయి, జాగ్రత్త. అందుకే అంటున్నాను తల్లి, అందుకే నిన్ను చూడమని మరీ ఇంతగా చెప్తున్నాను. అయితే ముందుగా తల్లి, నీ పరిస్థితి కానీ, నీ గ్రహస్థితులు కానీ ఎలా ఉన్నాయి అంటే, ఇతరులకు మంచి చేయాలనే గుణం నీకు ఉంటుంది. ఎంత మంచిగా ఉన్నా సరే, నిజాయితీగా, నిస్వార్థంగా ప్రవర్తించినా సరే, నీ చుట్టూ ఉన్న కొందరు మాత్రం నీ సంతోషాన్ని, నీ ఎదుగుదలను అస్సలు చూడలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఒక స్త్రీ నీ ఆర్థిక ఎదుగుదలను, నీ అదృష్టాన్ని, నీ కుటుంబంలో ఉన్న ఆనందాన్ని చూసి లోపల రగిలిపోతుంది. బయటకు మాత్రం ఎంత ప్రేమగా మాట్లాడుతుంది, నీకేదో మేలు చేస్తున్నట్లుగా, నీ కష్టాల్లో తోడుగా ఉన్నట్లు నటించేస్తుంది. నీ ఇంటికి వస్తుంది, నీతో కలిసి భోంచేస్తుంది, నీ కష్ట సుఖాలు నువ్వు వింటుంది. కానీ లోపల మాత్రం నీ పతనం కోసం నువ్వు అడుక్కునే పరిస్థితికి రావాలని ఎదురు చూస్తూ, ఆ అనుక్షణం కూడా ఎదురు చూస్తూనే ఉంది. ప్రశాంతంగా కూర్చొని గమనించావా? గత కొన్ని నెలలుగా నీ జీవితంలో ఒక్కసారిగా సమస్యలు సుడిగుండం మొదలైంది. ఆలోచించు. ఇంతవరకు నీకు కూడా ఆలోచన రాలేదు కదా? నీ సాయి సందేశం మొత్తం విన్నాక నీకు ప్రశాంతంగా ఆలోచించు. నీ జీవితంలో ఒక్కసారి నీ కళ్ళ ముందు అన్నీ మెదులాడుతాయి. చేతిలోకి వచ్చిన డబ్బు కోసం నిలవటం లేదు. ఏదో ఒక అనారోగ్యం కోసమో, లేక పనికిరాని ఖర్చుల కోసమో నెలలో ఖర్చు అయిపోతుందా? ఇంట్లో ఒకప్పుడు ఉన్నటువంటి ప్రశాంతత, నవ్వులు మాయమైపోయాయి. అవునా తల్లి? భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య అర్థం పర్థం లేని చిన్న విషయాలకే పెద్ద గొడవలు వచ్చేస్తున్నాయి. మాట పెరిగిపోయి ఒకరినొకరు దూషించుకునే స్థాయికి వెళ్ళిపోతున్నారు. బిడ్డల ఆరోగ్యం పట్ల, వాళ్ళ చదువు, కెరియర్ విషయంలో కూడా నీకు తెలియని ఒక టెన్షన్ పెరిగిపోతుంది. ఏం జరుగుతుందో, ఎలా చెయ్యాలి అంటూ ఎవరెవరినో నమ్మి ఎవరికైనా మంచి చేస్తే, డబ్బు రూపంలోనో ఇస్తే అది తిరిగి మీకు పెద్ద సమస్యగా, ప్రాణ సంకటగా మారిపోతుంది. ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగిపోయినవి కావు తల్లి. ఇది కేవలం నీ దురదృష్టం, అంతకంటే కూడా కాదు. నీ చుట్టూ కూడా జరుగుతున్నటువంటి, నీ చుట్టూ తిరుగుతున్న ఒక నెగిటివ్ శక్తి, ఆ శక్తి దృష్టి నీ అదృష్టాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. నీ ఇంటి ఆవరణలో ఒక ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తోంది తల్లి. సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం బిడ్డ. ఇది నీ ఇంట్లో జరిగే అంతర్గత విషయాలు, నీ భర్త సంపాదన, నీ కుటుంబ రహస్యంలో, నీ బిడ్డలు యొక్క భవిష్యత్తు ప్రణాళికలో, నీ ఆర్థిక పరిస్థితి, ఇవన్నీ కూడా ఎవరితో పడితే వాళ్ళతో, ముఖ్యంగా పక్కింటి వారితోనో లేదా చుట్టాలతోనో పంచుకోవటం తక్షణమే మానేసేయి. ఎందుకో తెలుసా? నీకు దగ్గరగా ఉంటూ నీ ప్రతి చిన్న విషయాన్ని ఆరా తీసి తెలుసుకున్నటువంటి ఒక స్త్రీ ఇప్పుడు నీకు అతిపెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఆమె నీ సొంత బంధువుల్లోనే ఉండొచ్చు, నీతో ఎంతో క్లోజ్గా అనుకునే శత్రువులు, స్నేహితుల్లో కూడా ఉండొచ్చు, లేదా నీ ఇంటికి తరచూ వస్తున్న ఒక వ్యక్తి అయి ఉండొచ్చు. ముఖ్యంగా నీ జీవితంలో జరిగిన మంచి విషయాలు, నువ్వు కొన్న కొత్త వస్తువు, నీకు వచ్చినటువంటి ప్రమోషన్ లాంటివి ఇప్పుడు విన్నప్పుడు విషయం నవ్వొద్దు తల్లి. కళ్ళల్లో ఒక రకమైన అసూయ, అసహనం ప్రదర్శించేటువంటి ఒక పరిస్థితి అన్నమాట. చాలా జాగ్రత్తగా పసిగట్టాలి. నీ పక్కనే నీ నీడలా ఉంటారు, నీ చేతి తిండి తింటూ ఉంటారు, నీ ఇంట్లోకి వచ్చి నీ పక్కనే కూర్చుని ఉంటారు, నీతో పలకరిస్తూ ఉంటారు, నీ సోఫాలో ఉంటారు తల్లి. నీ సంతోషాన్ని మాత్రం వారు జీర్ణించుకోలేరు, తట్టుకోలేరు. 90% మందికి ఇప్పుడు సరిగ్గా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది బిడ్డ. జీవితంలో ఆ స్త్రీ చాలా రోజులుగా తీవ్రమైనటువంటి ఈర్ష్యతో ఫంక్షన్లకు వెళ్తున్నావా, లేదంటే ఎవరితో
వెళ్తున్నావు, దేవుడి గుడికి వెళ్తున్నావా, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎంత డబ్బు సంపాదిస్తున్నావు, నీ పిల్లలు ఎంత బాగుపడ్డారు, ఇవన్నీ కూడా భూతద్దంలో పెట్టి గమనిస్తుంది. నీ విజయాన్ని చూసి అబ్బా ఎంత బాగుపడిందో అంటూ పైకి పొగుడుతూ, ఎంత బాగుంటుందో అంటూ పైకి పొగుడుతూ, లోపల మాత్రం నీ జీవితంలో ఏదో ఒక పెద్ద కష్టం రావాలి, నువ్వు రోడ్డున పడిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం నీ మనసులో ఒక బలమైన ప్రశ్న మొదలవుతుంది. అవునా, ఆ స్త్రీ ఎవరు బాబా, ఆమెను ఎలా కనిపెట్టాలి, దయచేసి నాకు తెలియజెప్పు అంటూ. అంతేనా తల్లి, ఒక్కసారి చూడు తల్లి, కాస్త వెనక్కి వెళ్ళి ఆలోచించు. నువ్వు గత కొన్ని నెలలుగా ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా, లేదా ఎవరితో ఫోన్లో మాట్లాడినా ఒక విచిత్రమైనటువంటి నెగిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఎవరో ఒక నిర్దిష్టమైన వ్యక్తితో మాట్లాడిన తర్వాత నీ మనసుకు అనిపిస్తుంది తలనొప్పి రావటం, చిరాకు రావటం జరుగుతుందా. నీ ఇంట్లో సమస్యలు అనేటివి మొదలైన సమయం నుంచే నీకు అతిగా దగ్గరైన కొత్త వ్యక్తి, లేదా ఉన్నటువంటి పాత బంధువు ఎవరైనా ఉన్నారా? ఇవన్నీ ఒకసారి ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఆలోచించు. ఎవరితో మాట్లాడితే నువ్వు అలజడికి గురవుతున్నావు, నీ మనసుకి ప్రశాంతత లేకుండా ఉంటుంది. ఏదో ఒత్తిడిగా, ఏదో చిరాగ్గా, మనసు భారంగా, తలనొప్పిగా ఎందుకు ఉంటుంది? మాట్లాడానా, ఎందుకో చెప్పనా తల్లి అంటూ నీతో ఎవరో మాట్లాడాక అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించు. కొంతమంది వ్యక్తులు ఎంతో చనువుగా నీ దగ్గరకు వచ్చేస్తారు, కానీ లోపల నీ మనసు చెప్తూనే ఉంటుంది, ఎందుకో ఆ వ్యక్తి ఉన్న చోట అంత ప్రశాంతంగా అనిపించదు, చిరాగ్గా అనిపిస్తుంది, అసహనంగా ఉంటుంది, లేచి వెళ్తే బాగుండు అనిపిస్తుంది, వెళ్ళిపోదామా ఇక్కడి నుంచి అనిపిస్తుంది, వీళ్ళు ఎందుకు వచ్చారు అనిపిస్తుంది. అయితే ఫోన్లో మాట్లాడాక చాలాసేపు మాట్లాడేసాక ఎందుకు వీళ్ళతో మాట్లాడితే ఇదంతా బాగుంటుందా, అవసరమా, చెప్పకుండా ఉంటే బాగుండేది కదా అని నీ మనసు చిన్న హెచ్చరిక అనేది నీకు తెలియజేస్తుంది. తెలుసు అది నిన్ను గిల్లుతూనే ఉంటుంది, లేకపోతే నువ్వు పట్టించుకోవు, చేసేవి చేస్తూనే ఉంటావు. ఒక్కసారి అలాంటి వ్యక్తి ఎవరో గుర్తు చేసుకో, వెనక్కి వెళ్ళు, ఆలోచించు. గత కొన్ని రోజులుగా, వారాల, నెలలుగా, సంవత్సరాలుగా ఆలోచించు. ఇట్టే బయటపడిపోతుంది ఆ స్త్రీ ఎవరు అనేది. ఎందుకంటే ఆ స్త్రీ నీకు చాలా దగ్గర సంబంధం ఉన్న వ్యక్తి అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది బిడ్డ. ఆ వ్యక్తి కావచ్చు, లేదంటే నీకు చాలా అవకాశాలు, ఆమెకు నీ బలహీనతలన్నీ కూడా తెలుసు, నీ ఎమోషన్స్తో చాలా ఎలా ఆడుకోవాలో తెలుసు. ముఖ్యంగా ఆ స్త్రీ నీపై ఎందుకు కక్ష పెంచుకుంటుంది అంటే దానికి కారణము నువ్వే. ఆమెకు ద్రోహం చేయటం కాదు తల్లి, నువ్వు నీ జీవితంలో ఎదగడం, నువ్వు ఉన్నత స్థాయికి చేరటం ఆమెకు అస్సలు నచ్చడం లేదు. ఒకప్పుడు తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న నువ్వు ఇప్పుడు కష్టపడి పైకి రావటం, గుర్తింపు తెచ్చుకోవటం జీర్ణించుకోలేకపోతుంది. అంతే, నీ ఇంట్లో ఆనందంగా ఉండటం, నీకు గౌరవం, పలుకుబడి పెరగటం, ఇవన్నీ కూడా తను తట్టుకోలేని పరిస్థితుల్లో ఉందమ్మా. ఇవన్నీ కూడా చూసి స్థిరమైనటువంటి ఒక ఆదాయం రావటం ఆమె కంటికి కునుకు లేకుండా చేస్తుంది. అందుకే నీ గురించి ఇతరుల దగ్గర, నీ బంధువుల దగ్గర చాటుగా, మాటుగా, చెడుగా మాట్లాడటం, నీకు క్యారెక్టర్పై లేనిపోని అపోహలు సృష్టించడం, నీ కుటుంబంలో ఒకరిపై ఇలాంటి చాడీలు చెప్పి చిచ్చు పెట్టడం లాంటి నీచమైన పనులు చేస్తోంది. ఆ స్త్రీ చేసిన కుట్రల వల్ల, ఆ కుట్రల కారణంగా సొంత అన్నదమ్ములు, అక్కచెల్లెలలో, అత్త కోడళ్లలో వీళ్ళ మధ్య ఎప్పటికీ పోడ్చలేని దూరాలు పెరిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అందుకే అన్నాను జాగ్రత్త, తొందరపడు అని. ఎందుకు అన్నాను అంటే, ఒక్కసారి మీ బంధాల మధ్య అగాధం ఏర్పడింది అనుకో, తర్వాత పోడ్చలేం తల్లి, జాగ్రత్త. ఇప్పుడు మరొక అత్యంత ముఖ్యమైన బయట పెట్టేటువంటి విషయం చెప్పబోతున్నాను, జాగ్రత్తగా విను. అయితే అంత భయపెట్టాలా బాబా అంటే, నిన్ను హెచ్చరించాలనే హెచ్చరికతో నువ్వు ఉండాలి అని చెప్పి ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూడమంటున్నానమ్మా. రవ్వంత భయపెట్టక తప్పదు బిడ్డ. ఒక తల్లి తన బిడ్డల కోసం మందలించాలి అనుకున్నప్పుడు, మాటలతో విననప్పుడు ఏం చేస్తుంది? కొద్దిగా బెదిరిస్తుంది, భయపడుతుంది. ఆ భయం అవి గుర్తుంటే మళ్ళీ ఆ బిడ్డ తప్పు, పొరపాటు మళ్ళీ చెయ్యదు అని చెప్పి మీ సాయి కూడా అంతే చేస్తున్నాడమ్మ. అయితే ఈ మధ్యకాలంలో రాత్రిలో నిద్ర పట్టక భయంకరమైన కలలు వస్తున్నాయి. ఎత్తైన ప్రదేశాల నుండి పడిపోతున్నట్లు, పాములు వెంబడిస్తున్నట్లు, లేదా ఎవరో నల్లటి ఆకారంలో ఉన్న వ్యక్తులు నీ దగ్గరకు వచ్చి గొంతు నిలుముతున్నట్లు అనిపిస్తుంది. ఇంట్లో దేవుడి పటం ముందు పెట్టినటువంటి దీపం పదే పదే గాలి లేకపోయినా ఆరిపోవటం, గోడకున్న దేవుడి ఫోటోలో లేదా అద్దంలో అకారణంగా
పగిలిపోవటం, పడిపోవటం, కాలు పదే పదే విరిగిపోవటం, ఇంట్లో ఎప్పుడూ లేనటువంటి ఒక విధమైనటువంటి ఒక రకమైనటువంటి దుర్వాసన రావటం, కారణం లేకుండా ఇంట్లో ఒక రకమైనటువంటి ఉద్రిక్తత, టెన్షన్ వాతావరణం ఏర్పడటం జరుగుతుంది. గమనించావా? మనసు పెట్టి గమనించు. వీటిల్లో ఏ ఒక్కటో రెండో జరిగినా సరే అవి గమనించు తల్లి. సామాన్యమైన విషయాలు అనుకుంటున్నావు కదా, ఇవి ఖచ్చితంగా నీ చుట్టూ నీ ఇంటి ఆవరణంలో అలుముకున్నటువంటి ఆ స్త్రీకి సంబంధించిన నెగిటివ్ దృష్టి, నరదృష్టి, బహుశా ఏవైనా తాంత్రిక ప్రయోగాల వల్ల కూడా కావచ్చు. అందుకే ఇప్పుడు నువ్వు శారీరకంగానే కాదు, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా చాలా చాలా బలంగా ఉండాలి తల్లి. చాలామంది ఇలాంటి ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నప్పుడు వీడియోని మధ్యలోనే వదిలేసి ఆపేసి వెళ్ళిపోతారు, భయంతోనో కంగారుతోనో. నువ్వు అలా వెళ్ళకు, దయచేసి అలా వెళ్ళకు. ఎందుకంటే ఈ సమస్యలన్నీ కూడా చెప్పి నిన్ను భయపెట్టడం నా ఉద్దేశం కాదమ్మా. నిన్ను జాగ్రత్త పరచాలని, నిన్ను హెచ్చరించాలని, నువ్వు హెచ్చరికతో ఉంటావని నేను ఈ వీడియోలో చివరగా చెప్పబోయేటువంటి అత్యంత శక్తివంతమైన ఉపాయం చెప్తున్నాను. కాబట్టి దాన్ని నువ్వు వినాలి. విని నీ జీవితాన్ని, నీ గతిని పూర్తిగా మార్చే అద్భుతమైనటువంటి శక్తి నీకు కలుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఓపికగా, నమ్మకంతో పూర్తిగా చూస్తున్న వారికే ఈ సాయి అనుగ్రహం దొరుకుతుంది. ఈ ఉపాయం వెనుక ఉన్నటువంటి పూర్తి పరమార్థం పూర్తిగా లభిస్తుంది. మధ్యలో స్కిప్ చేసి వదిలేస్తే నువ్వు ప్రమాదాల నుంచి బయటపడే అత్యంత ముఖ్యమైన దైవిక రహస్యాన్ని మిస్ అయినట్లే కదా. ఆ ప్రమాదం మాటి మాటికి ఉంది, జాగ్రత్త. ఇప్పుడు ఈ భయంకరమైన ప్రతికూల శక్తుల నుంచి, నీ ఎదుగుదలను అడ్డుకుంటున్నటువంటి ఆ దుష్ట స్త్రీ ప్రభావం నుంచి, ఆర్థిక కష్టాల నుంచి శాశ్వతంగా బయటపడడానికి నువ్వే స్వయంగా చేసుకోగలిగే అత్యంత శక్తివంతమైనటువంటి ఉపాయం గురించి చెప్పబోతున్నాను. మొదటిది 3 రోజుల పాటు లేదా ఒక మండలం అంటే 41 రోజుల పాటు చేయాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కూడా సూర్యోదయం ఉదయానికి ముందే నిద్ర లేచి శుచిగా తలస్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకొని నీ పూజా మందిరంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. అలా దీపం వెలిగించి నువ్వుల నూనెతో దీపారాధన చేయి. దీపం వెలిగించు. ప్రశాంతంగా కూర్చొని భక్తితో, శ్రద్ధతో ఓం సాయిరామ్ అంటూ శ్రీ సాయి నామాన్ని 108 సార్లు జపించు. జపం పూర్తయ్యాక ఒక గాజు గ్లాసులో కొద్దిగా స్వచ్ఛమైన పసుపు, కుంకుమ, కొద్దిగా గోమూత్రము కలిపి ఆ నీటిని నీ ఇంటి గుమ్మం ముందు, ఇంటి మూలల్లో చల్లు. ఇలా క్రమం తప్పకుండా నువ్వు చేయటం వల్ల నీ ఇంట్లో తిష్ట వేసిన ఎంతటి భయంకరమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే దెయ్యం పట్టినట్లు వదిలేసి నీ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి క్రమంగా పెరుగుతాయి తల్లి. దైవిక శక్తి నిండిపోతుంది. నీ ఇంట్లో జరుగుతున్నటువంటి ఒడిదుడుకులు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, గొడవలు, కలహాలు, మానసిక ప్రశాంతత లేకపోవటం అన్నీ సర్దుమణిగిపోతాయి. ప్రశాంతత, నవ్వులు, ఎటు చూసిన ఆనందం, ఆరోగ్యం వెళ్ళి విరుస్తుంది. ఒక ఉపాయం తల్లి నువ్వు చేశావు అంటే గనక నీ జీవితమే మారిపోతుంది. ఇలాంటి దుర్మార్గురాల్లో, ఇలాంటి స్త్రీలో ఎంతమంది వచ్చినా సరే నీ చెడు ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని పైకి నవ్వుతూ ఎంత నటిస్తూ నీ దగ్గరికి ఎవరు వచ్చినా వారిని పప్పులు ఉడకవు తల్లి. వారి ఆటలు సాగవు. నేను కట్టిస్తాను కదా. నీ సాయి చెప్పినటువంటి, తండ్రి చెప్పినటువంటి ఈ ఉపాయాన్ని తప్పకుండా పాటించు తల్లి. నీ జీవితాన్ని నేను మారుస్తానని చెప్పాను కదా, నీకు మాట ఇస్తున్నాను. మరి ఆ స్త్రీతో నేను మాట్లాడాలా లేదా ఆ స్త్రీని దూరం పెట్టాలా? ఎలా బాబా అంటే ఆ స్త్రీతో నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. చీటికి మాటికి ఇంట్లోకి రానివ్వకు. నువ్వు వెళ్ళకు. కనిపిస్తే చిరునవ్వు నవ్వేసి ఒక మాట మాట్లాడేసి నీ పాటికి నువ్వు మౌనంగా వచ్చేసి బిడ్డ. ముందులా సొంత విషయాలు, ఇంట్లో జరుగుతున్నవి, జరగబోయేవి, చేసినవి, చేయబోయేవి అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా పూసగుచ్చినట్లు వారికి అప్పగించి రాకమ్మా. ఒక మాస్టర్కి ఒక పిల్లవాడు పాఠాలు ఎలాగైతే అప్పగించి వస్తాడో పట్టుబట్టి నీ జీవితానికి ముప్పు ఉంది తల్లి. ఇప్పుడు నువ్వు ఆ స్త్రీ మీద గొడవకు వెళ్ళు. ఏదైనా ఒక మాట మాట్లాడినా ఆ స్త్రీ ఉద్దేశం అర్థమైంది కదా. ఆమె నీ మీద చెడు చేసే అవకాశమే ఎక్కువ ఉంది. కాబట్టి నువ్వు ఏం చేయకు, నువ్వు మౌనంగా ఉండు. నువ్వు ఎలా ఉండాలో అలానే ఉండు. చెప్పాను కదా, చాలా కొద్ది రోజుల్లోకి ఆ స్త్రీనే సర్దుకుంటుంది. ఆ స్త్రీని అన్నీ తగ్గించేస్తుంది. నీ సాయి నీ పక్కన ఉండి, నీ వెంటే ఉండి నిన్ను అనుక్షణం కూడా కాపాడుకు ఉంటాను బిడ్డ. ఆ స్త్రీతో వచ్చిన నష్టం అయితే ఏమీ లేదమ్మా. ఎందుకంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలనే ఇవన్నీ చెప్పాను. నీ తండ్రిగా, నీ గురువుగా నిన్ను నేను దగ్గరగా ఉండి రక్షించుకుంటాను. నువ్వు భయపడకు. ఆ స్త్రీ ఆటను నేను సాగనివ్వను బిడ్డ.
ఈ బాబా మీద నమ్మకం ఉంది కదా, నమ్మకంతో ఉండమ్మా, నీకు అంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి నీకు తోడుగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.